ఎన్డీఏ ప్రభుత్వ పాలన బాగుందండి, గత వైసీపీ ప్రభుత్వ పాలన బాగుందండి? వైసీపీ పాలన బాగుందండి. ఇప్పుడు ఇంకా ఇతంత మనకి సంవత్సరం కదా, ఇంకా ఇంత వెళ్దండి ఇది దీని గురించి. పథకాలు అన్ని వస్తున్నాయండి? ఏం పథకం లేదండి. నాలుగేళ్ళు ఇస్తారన్నారు, అవి వస్తున్నాయి. పింఛని 4 ఇస్తున్నారని చెప్పారు, అవి వస్తున్నాయండి అంతే. ఇంకేమి అందలేదండి. మరి ఈ పథకం మనకి ఏమి అందలేదు. 18,000 అన్నారు, అవి తీసేశారండి. సంవత్సరానికి 18,000 ఇస్తున్నారు, అది తీసేశారు. డోహరా కొడతారు, అది కొట్టలేదండి. డోహరా కొడతాను కొట్టలేదు. అది ఆ వైఎస్ఆర్ దాంట్లో అయితే కొట్టేశారు, ఇచ్చారండి. ఇంకా తెలియదండి మరి. ఇంకేం మనకి ఏమి ఇవ్వలేదండి. మాకు ఇంకా అక్కడ తూమే పోయింది, తూములే పోలేదండి. అయ్యే బాగు చేయించలేదు ఎవరన్నా. అంత శాండాలంగా ఉంటుంది వెనక, ఇంటి వెనకాల మా తూమండి చాలా శాండాలంగా ఉంటుంది. అది ఇంకా చేయలేదండి. అడుగుతున్నాం, అందరిని అడుగుతున్నాము. ఈ పరిపాలన ఇంకా మాకు తెలదండి. తెల్లని చెప్పాలి, అది మాత్రం ఉంది. అదండి మహేంద్రాడ రోడ్ల పని కానీ ఏవి అడ్డలేదండి. రామకృష్ణారెడ్డి గారి వల్ల అంతకంటే ఏం ఫాల్ట్ లేదు ఆయన వల్ల. ఆయన పనితీరు ఎలా ఉంటుంది? ఆయన పరిస్థితికి మళ్ళా ఏం చెప్పడానికి చెప్పామండి. అంత చిన్న వయసులో అంత బరువు ఎదిగేటంటే ఆయనదే పాపులం. అంతకంటే మనం ఏం చెప్పక్కర్లేదు. ఈ 4 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఉంటే ఇంకా అభివృద్ధి పథంలో ఇంకా ఎంతైనా వస్తాడండి ఆయన. నా పేరు రమేష్, అనపర్తి. ఎన్డీఏ ప్రభుత్వం బాగుందా, వైసీపీ పాలన బాగుంది? ఎన్డీఏ ప్రభుత్వమే బాగుంది. కాకపోతే కొంచెం పథకాలే లేట్ అవుతున్నాయి. మరి కొంచెం అవి చూడాలి. పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వంలో అయిపోతున్నారు. అయిపోద్ది. పైన ఉన్నది అంతా కూడా ఎన్డీఏ కూటమి కాబట్టి ఈ ప్రభుత్వంలో పూర్తి అయిపోవచ్చు.